వాళ్ళు విలాసాల్లో తులతూగడం కోసం ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి దేవుడి స్వరూపాన్నే మారుస్తున్నారు. వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు ఆరాధికులు కాదు. దేవుని స్వరూపాన్ని మార్చే ప్రతివాడు అతడు దైవజనుడైన విగ్రహారాధికుడే. ఇది వాస్తవం. కానీ మీరు ధన్యులు, ఎందుకంటే మీరు హింసను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు, మీరు శ్రమను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. కనుక మనం చూసుకోవాలి, యేసుక్రీస్తు వారి నామాన్ని నేను పట్టుకున్న మరుక్షణం నాకు హింస తప్పదు. మీకు ఒక రకమైన హింస ఉంటుంది, టౌన్లో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన హింస ఉంటుంది. ఎటు హింస ఎవరికి ఉండదంటే, లోకంతో దోస్తీ చేస్తూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి హింస ఏమీ ఉండదు. వాళ్ళు దేవుడి పేరిట చలామణి అవుతారు. ఇందాక ఆయన చెప్తున్నారు కదా, కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది, కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది అని. A true Christian cannot be comfortable wherever he is or she is in the world. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే, ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు సౌకర్యవంతంగా కూర్చోలేరు, బతకలేరు. యూ ఫీల్ దట్ డిస్కంఫర్ట్, దట్ మ్యూజిక్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి ఆ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది మనకి.